తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థులందరూ రోడ్ల బైఠాయించారు. ప్రస్తుతం ఇందిరా పార్కులో అనేక మంది విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంబంధించిన పూర్తి మద్దతు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు వారికి పూర్తి మద్దతు తెలుపుతారు. ఎందుకంటే విద్యార్థుల సమస్య పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి వారు ప్రధానమైన డిమాండ్తో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు అనేక మంది అంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వివిధ హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులందరూ కలిసి ఇక్కడ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలి, హాస్టల్ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలి, లేని పక్షంలో రాబోయే రోజుల్లో కూడా అనేక ఉద్యమాలు చేపడతామని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అంతా పాటు ఆర్ కృష్ణ గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి అండి, ఇవాళ ఉద్యమం తీవ్ర స్థాయిలో ముందుకు కదులుతూ ఉంది. విద్యార్థులు ఎలాంటి సమస్యలతో మీ దృష్టికి వచ్చారు, వాటిని మీరు ఎలా పరిష్కరించబోతున్నారు, రాబోయే రోజుల్లో మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వము బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తుంది. 20 రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ రిలీజ్ చేయలేదు. సిగ్గుందా వీళ్ళకు? మా బీసీ ప్రభుత్వం, మాది అది ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఇప్పటి వరకు 4 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారు. 2 లక్షల కోట్లు పన్నుల రూపంగా వచ్చింది, 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు, 4 కోట్లు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్ల జేబుల్లో పెట్టినరా ఇంకేమింట్లో పెట్టిరు? మీరు అర్థమవుతలేదు. ఇవి పిల్లలకు చదువుకున్న పిల్లల ఫీజుల బకాయిలు 6,000 కోట్లు ఉన్నాయి. ఒక కాంట్రాక్టర్కు 7,000 కోట్లు, 8,000 కోట్లు, 10,000 కోట్లు ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర 20%, 30% కమిషన్లు తీసుకొని రాష్ట్రాన్ని బస్టు పట్టించారు. ఇక ముందు నేను చేసే పోరాటం అవినీతి వ్యతిరేక పోరాటాలు చేయవలసి వస్తుంది. మర్యాద ఇస్తే ఫీజుల బకాయిలు ఇవ్వాలి. సొంత భవనాలు హాస్టళ్ళల్లో మా చెల్లెమ్మలకు అన్న ఇప్పటికే అంటే మీరు అన్నటువంటి హాస్టల్ సొంత భవనాలు వెంటనే నిర్మించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు అనేక మంది అమ్మాయిలు కూడా అనేక అవస్థలు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు కూలీ నాలి చేసుకుంటున్న వాళ్ళ తల్లిదండ్రులు తమ బిడ్డలు బాగా చదువుకోవాలని చెప్పేసి హాస్టల్లో విడిచి వెళ్తుంటే మాత్రం ఇక్కడ అనేక అవస్థలతో పాటు వారు ఇబ్బందులు పడుతూ చదువును ముందుకు కొనసాగిస్తున్నారు. అద్దె భవనాలు చెల్లించక కూడా అనేక మంది భవనాలను కూడా ఖాళీ చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా మీరు ఖండిస్తారు? ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ప్రభుత్వం వెంటనే కాలేజ్ హాస్టళ్ళకు సొంత భవనాలు నిర్మించాలి. గురుకుల పాఠశాలను కొట్టాడి 300 గురుకుల పాఠశాలలు తెచ్చినాం. ఒక్కదానికి సొంత భవనం లేదు. తెలంగాణ లోపల 320 దాకా కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి. ఒక్కదానికి సొంత భవనం లేదు. పోలీస్ స్టేషన్లకు ఉంటాయి, నిన్న వచ్చిన కలెక్టరేట్లకు ఉంటాయి, మంత్రుల క్వార్టర్లు ఉంటాయి, సచివాలయంలో ఒకటి సచివాలయం కట్టుకుంటారు, మంత్రుల క్వార్టర్లు కట్టుకుంటారు, ఫ్లైఓవర్లు కట్టుకుంటారు, స్కైఓవర్లు కట్టుకుంటారు, మీ బంగ్లాలకు వాచ్మెన్లకు కట్టుకుంటారు. మా చదువుకునే పిల్లలకు ఒక్కొక్క రూమ్లో 4-5 మంది ఉండి మంచిగా రాజుల్లాగా చదువుకోవాలి. మా పిల్లలందరూ చదువుకుంటే వాళ్ళు కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు. ఒక రూమ్లో 5 మంది ఉండవలసిన రూమ్లో 20 మందిని పెడితే ఎట్లా చదువుతారు? ఆరోగ్యం దెబ్బతింటుంది, చదువు దెబ్బతింటుంది, వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది. అందుకే సొంత భవనాలు కట్టాలి, రూమ్కు 4గురినే పెట్టాలి, అందరికీ కార్డ్స్ ఇవ్వాలి, దోమతెరలు ఇచ్చి రాజుల్లాగా చదవాలి మా పిల్లలు. అప్పుడు యూనివర్సిటీ ఫస్ట్ వస్తారు. నేను అట్లే చదివినా. నేనున్న హాస్టల్లో 4గురం ఉంటుంది, దోమతెర వేసుకొని కాట్ వేసుకొని పండుకొని చదివినా, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన. మా పిల్లలు కూడా అట్లే వస్తారు ఫస్ట్. కాబట్టి సొంత భవనాలు కట్టాలి హాస్టళ్లకు. అదేవిధంగా ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం పేద కులాల బీసీ కులాల పిల్లలు చదవద్దు అనేది కుట్రతోటి ఫీజుల రియంబర్స్మెంట్ పథకం ఎత్తేయాలని కుట్ర చేస్తుంది. అది అందుకే ట్రస్ట్ బ్యాంక్ పెడతారంటే ఎవరికి ట్రస్ట్ బ్యాంక్? మీకు పెట్టుకోండి మీ జీతాల కోసం, లేకపోతే మీ ఎమ్మెల్యేలకు ట్రస్ట్ బ్యాంక్ పెట్టుకోండి. మాకు ఖజానా నుంచే ఇవ్వాలి. మేము పన్నులు కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాము, ఆ పైసలకెళ్ళి మా బకాయిలు ఇవ్వాలి. లేకపోతే ఆగస్టు నుంచి సెప్టెంబర్ నుంచి వార్నింగ్ ఇస్తున్నాం. ఒక ఎమ్మెల్యే తిరిగాడు, ఒక మంత్రి తిరిగాడు, చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అన్న చెప్పండి, అంటే ప్రస్తుతం అంతో పాటు అంటే నిరుద్యోగ సమితి అంటే అధ్యక్షులు ఉన్నారు, వారిని మాటల్లో తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించి అనేక ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో అనేక సార్లు కూడా మీరు ఉద్యమాలు చేపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక అవస్థలు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం వేసిన ఉద్యోగాలే తప్ప ఇప్పుడు కొత్త వచ్చిన ప్రభుత్వం ఏమి వేయట్లేదని చెప్పేసి అనేక మంది నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా ఖండిస్తారు నిరుద్యోగుల పక్షాన? ఈ తెలంగాణ రాష్ట్రంలో నీరు నిధులు నియామకాల పేరు మీద తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల పట్ల చిప్ప చేతికి ఇచ్చింది తప్ప ఏం రాలేదు. ఎందుకంటే ఇప్పటివరకు
తెలంగాణ వచ్చిన తర్వాత మేము నిధులు నియామకాలను ఏర్పాటు చేస్తాం, మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది. ఎక్కడ భర్తీ చేసింది? గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి 50,000 ఉద్యోగాలు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేసిందో ఒక్కసారి మనసు ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ డిఎస్సి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ నెత్తనడక నడుస్తుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం కుట్టుబడిపోయింది. ఇవాళ వైద్య శాఖ చూస్తే ఇలా హాస్పిటల్లో డాక్టర్లు లేరు, ఎండి డాక్టర్లు, పీజీ చదివినటువంటి డాక్టర్లు లేరు. అదేవిధంగా రకరకాలైనటువంటి వ్యవస్థను కుట్టుబడుతుంది అంటే ఉద్యోగాలు భర్తీ చేయకపోవడమే. అదేవిధంగా ఇయర్ క్యాలెండర్ అన్నారు, క్యాలెండర్ ఎక్కడ ప్రకటించిందో ఒకసారి ఆలోచన చేయాలి. వెంటనే ఇయర్ క్యాలెండర్ ఉద్యోగాలు భర్తీ చేయకపోతే బిడ్డ ఖబర్దార్ని భర్తం పట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నా. విద్యార్థులు గోస వెళ్ళబుచ్చుకుంటున్నారు. 3 ఏళ్ల నుంచి బీసీ హాస్టల్ యొక్క సొంత భవనాల్లో రెంట్లు లేవు. అరే ఒక్క నెల రెంట్ ఇవ్వకపోతే మెడబట్టి బయటికి గెంటేస్తాడు. ఇలా 3 సంవత్సరాల నుంచి ఇవ్వకపోతే వాళ్ళ పిల్లలు ఎట్లా చదవనిస్తారు? ఇలా 2 ఏళ్ల నుంచి వాళ్ళ రియంబర్స్మెంట్ లేదు. పిల్లలు కాలేజీ యాజమాన్యం పీజీలు కంప్లీట్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాలంటే సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. గోడున బాధపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా? ఒక విద్యాశాఖ మంత్రి ఉండడా? సిగ్గుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. బిడ్డ వెంటనే విద్యాశాఖ మంత్రిని ప్రకటించాలి. మా పిల్లల ఫీజులు రియంబర్స్మెంట్ మొత్తం విడుదల చేయాలి. హాస్టల్ సొంత భవనాలు కట్టకపోతే ఎక్కడికక్కడ దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులంతా ఎక్కడికక్కడ తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అంటే ఫైనల్ కంక్లూజన్ చెప్పండి, అంటే ఈ ఉద్యమం ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఈరోజు ఆర్ కృష్ణ గారు ఆనాడు 5 రోజులు అమర నిరీక్ష చేస్తే ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హాస్టల్ పెట్టడం జరిగింది. ఈరోజు ఈ హాస్టళ్ల వల్ల పేద బడుగు బలహీన వర్గాలు లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. అయితే ఈరోజు సొంత వీళ్ళు భవనాలు కట్టాలని భవనాల బిల్డింగ్ ఓనర్లు 3 సంవత్సరాల నుంచి బకాయిలు ఇస్తలేరు. ఇగో ఇస్తాం అగో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. తక్షణమే విడుదల చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోది, పూర్తి ఫీజులు ఇంజనీరింగ్ విద్యార్థులకి ఏమంటే ఈరోజు ట్రస్ట్ బ్యాంక్ పెడతామని చెప్తా ఉన్నారు. ఈరోజు కాంట్రాక్టర్కి లక్షల కోట్లు 1000 కోట్లు ఇమ్మంటే మీకు చేతనవుతుంది. కాబట్టి పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు చదువుకునే ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీ చదువుకునే విద్యార్థులకు మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈ వైఖరి మానుకోపోతే తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే అనేక సమస్యలతో పాటు అనేక మంది సతమతం అవుతుంటే మాత్రం ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క విద్యార్థుల సమస్య ఇప్పటికే 1.5 సంవత్సరం దాటినా కూడా ఎలాంటి సమస్యలు కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క హాస్టల్లో కూడా అనేక మంది విద్యార్థులు అంటే ఫుడ్ మెనూ విషయంలో గతంలో ఎప్పుడు ఇలా లేకుండా కానీ ఇప్పుడు కేవలం పురుగులన్నంతో పాటు వండుతున్నారు. ఆ ఆరోగ్యం పట్ల మాకు కొద్దిగా గందరగోళంగా ఉంది. ఇళ్లలో కూడా మా తల్లిదండ్రులు కూడా పంపించలేని పొజిషన్ కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దశరథ్తో కలిసి దగ్గర టీనూస్ ఇంద్ర పార్క్.